సర్వోన్నతుడైన మన యేసయ్య నామానికి అనంత మహిమ కలుగునుగాక. సంతోషం. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ 2024వ సంవత్సరంలో జూన్ మాసంలో ఇలాగన ప్రభు సంస్కార ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ, సేవకులకు ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్నారా? ఉంటే స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెబుదామా? మనకంటే బలవంతులు, శక్తివంతులు, ఆరోగ్యవంతులు ఎందరో నేల కొరిగిపోయారు. ప్రభు ఉచితమైన కృప చేతనే మనల్ని సజీవుల గుంపులో ఉంచి ఘనుడైన దేవుణ్ణి ఆరాధించడానికి గొప్ప భాగ్యాన్ని ప్రభువే కలుగు చేశారు. అందుకై ప్రభుకి అనంత మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మరి తండ్రిని ఆరాధించేటువంటి అద్భుతమైన సంఘటనలు ఎన్నో సమాజంలో, క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం. ఈరోజుకి ప్రత్యేకత ఏమిటంటే ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం. ఆ సందర్భంగా తండ్రులైన వారందరికీ యేసయ్య పేరిట హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. మీరు కూడా చెప్పేస్తున్నారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆత్మీయ తండ్రులకు కూడా ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. తండ్రులుగా ఉన్నటువంటి వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ ప్రశస్తమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మన కొరకు ఆశీర్వాదకరంగా వాడబడిన తండ్రుల క్షేమం కొరకు ప్రార్థన చేయడం, అది మనకెంతైనా ఆశీర్వాదకరం, వ్యక్తిత్వ ధర్మం అది. గనుక తండ్రుల్ని సన్మానించడం బిడ్డలకి ఆశీర్వాదకరం. సన్మానించడం అంటే శాల్వా కప్పటం కాదు. శాల్వా కప్పి పనికి మాలినోడు అంటే ఉపకారం ఏముంది? శాల్వా కప్పకపోయినా అయ్యగారి మాట, దేవుని మాటగా విధేయత చూపి లోబడితే దాని పేరు సన్మానం. కనుక ఈ సమయంలో మరి మీ అందరి కొరకు ఆశీర్వాదకరంగా నిలిపినటువంటి ఆత్మీయ తండ్రిగా ఉన్న మీ సేవకుని కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ప్రభు ప్రేరేపించారు. గనుక దైవజనులు మోకరించగా చిన్న ప్రార్థన చేద్దాం. మీ కుడి చేతులు దైవజనుల వైపు చాపి, అయ్యా దీర్ఘాయువుతో నింపండి, ఆత్మీయ తండ్రిని బలపరచండి, ఇంకా ఘనంగా, బలంగా, మహిమకరముగా వాడుకొనమని వేడుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరమ తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నిత్యుడగు మా తండ్రి నీకు స్తోత్రం. సత్యమైన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ అనాది కాల ప్రణాళికలు నా ప్రభా, జగదుత్పత్తికి ముందుగానే తల్లి గర్భములో పడింది మొదలుకొని కనులతో చూచి పేరు పెట్టి పిలిచి ప్రత్యేక పరుచుకుని మహిమ కొరకైనటువంటి సేవ కొరకు మీ దాసుని పిలుచుకున్నందుకు స్తోత్రమయ్యా, ఏర్పరచుకున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ప్రాంతంలో దర్శనములో పాలిభాగస్తుడై అయ్యా కడుపు కట్టుకుని, నడుము కట్టుకుని, కన్నీళ్లతో, భారముతో, ప్రయాసతో అయ్యా చేస్తున్నటువంటి ఈ ఘనమైన పరిచర్యలో ఇంతవరకు తోడుగా ఉన్నందుకే మీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా. ఎందరికో ఆత్మీయ తండ్రిగా మీరు దీవించారు, మీకు స్తోత్రం అయ్యా. ఇది నీ కృప, అందును బట్టి నిన్ను ఘనపరుస్తున్నాను, పూజిస్తున్నాను ప్రభువా. ఇంకా అనేక ఆత్మలకు తండ్రిగా ఆశీర్వదింపబడాలి నాయన. అనేక ఆత్మలను పోషించగలిగిన బలమైన సామర్థ్యం గల తండ్రిగా ఉంచండి అయ్యా. అనేక ఆత్మలను నీ కొరకు కట్టగలిగిన మంచి తండ్రిగా ఇంకను దీవించండి అయ్యా. ఎముకలను బలపరచండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. ప్రతి ప్రయాణమును, ప్రయత్నమును దీవించమని, ఆశీర్వదించమని కోరుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. తండ్రుల కొరకు ప్రార్థన చేయడం మాకు ఇవ్వబడిన భాగ్యమయ్యా. అందును బట్టి నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి. మీ దాసుని ప్రయాణాల్లో మీరు తోడుగా ఉందురుగాక. ప్రతి కీడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగిపోమని గద్దిస్తున్నా. విశేషమైన నీ కృప దిగివచ్చునుగాక. ఆత్మ ప్రత్యక్షతలు కలుగునుగాక. బలమైన చేతుల బాణముగా వాడబడుదురుగాక. నీ సన్నిధి వారితో కూడా వచ్చునుగాక. ప్రతి ఆటంకం, అవరోధం నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడునుగాక. సేవ ఎల్లలు విశాలపరచబడునుగాక. విస్తారమైన గుంపు జనసమును కనుటకు తగిన గర్భవేదన కలుగునుగాక. యేసు క్రీస్తు నామమున అనేక ఆత్మలకు ఆశీర్వదించబడిన పాత్రగా మీ సేవకుడు వాడబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విశేషమైన కృప అనుగ్రహించండి. ప్రతి కీడు రద్దుపరచండి. ఆరోగ్యాలకు ముద్ర వేయండి. ముందున్న సంవత్సరాలలో
అనేక ఆత్మలకు తండ్రిగా ఇంకను ఆశీర్వదించున్నాను. నీ సేవకునిగా నిండు మనసుతో దీవిస్తున్నాను. నీ కృప కలుగునుగాక, అభిషేకముతో నింపబడుదురుగాక, వర్ధిల్లుదురుగాక. రీషక తరబల రిఖనమాతియా లేషకే తిరివిలరమాధ్యాన మౌధిరబల రిఖలమాధ్యాన. నింపుమయ్యా, అభిషేకించుమయ్యా, బలపరచుమయ్యా, నడిపించుమయ్యా, మహిమ కొరకు సాధనంగా వాడుకొనండి ప్రభువా. సంఘమంతా మీ సేవకునికి లోబడు హృదయము దయచేయి. దర్శనముల పాలి భాగస్తులగునట్లుగా సహాయము చేయండి. దుఃఖ పెట్టేవారిగా కాక సంతోష పెట్టేవారిగా వారి జీవితాలను ఆశీర్వదించమని కోరుతున్నాను. నానాటికి పరిచర్య ప్రగతి పదాన విజయ పదమున సాగిపోవడానికి విశేషమైన నీ కృప కలుగునుగాక. పరమ తండ్రిగా నీ బిడ్డను దీవించినందుకు ఈ స్తోత్రాలు. నాకు ఇంతవరకు చేసిన ప్రతి మేలు కొరకే కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లిస్తూ, సకల విధములైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా నిండైన దీవెనలు మీ సేవకుల మీద మీరు కుమ్మరించుదురుగాక అని దీవిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు పొందు యేసయ్య ప్రశస్త నామాన్న మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. పరిశుద్ధ నామానికి అనంత మహిమ కలుగునుగాక. ఈ సంతోషకరమైన సమయంలో మరొకసారి తండ్రులందరికీ ప్రత్యేకమైన వందనాలు, తల్లులకు కూడా వందనాలు. మాకు చెప్పలేదేమంటారు, మీ రోజు వచ్చినాక తల్లుల దినోత్సవం వచ్చాక మీరు స్పెషల్ వందనాలు మీకు చెబుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, ప్రశస్తమైన సమయంలో విస్తరించి దేవుని వాక్యాన్ని చెప్పే ఓపిక సత్తుగా లేదు. అలాగే మందిర దగ్గర పనులు కూడా జరుగుతున్న కారణాన త్వరగా వెళ్ళాల్సి ఉంది. ఒక 20 నిమిషాలే, చాలా దేహం బలహీనంగా ఉంది. ప్రభు బలపరిచి ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. మంచిది, చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 17వ వచనంలో ఓ చక్కటి మాట ఈ పూట ధ్యానం కొరకు తీసుకుంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగములైనను కలిగే ఏ ఛాయ లేదు. ఆమేనండి. ఒకసారి పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పండి. చూద్దాం, ధైర్యంగా చెప్పారా పక్కన వచ్చి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న లేఖనంలో దైవభక్తుడైనటువంటి దైవజనుడు యాకోబు భక్తుడు భక్త కోటికి రాస్తున్న ఒక అద్భుతమైన పత్రిక. అందులో మన తండ్రి ఏమై ఉన్నాడో, ఎలాంటి క్యారెక్టర్ స్వభావం కలిగి ఉన్నాడో చాలా స్పష్టంగా దేవుని ఆత్మ ప్రత్యక్షత పొందినటువంటి దైవజనుడు యాకోబయ్య గారు రాస్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, మనం ఆరాధించుచున్న తండ్రి ఒకడున్నాడు, పరలోకమందున్నాడు. ఆయన పిల్లల మనం, ఆయన మనకు జ్యోతిర్మయుడు తండ్రిగా ఉన్నాడు. ఆమె ఆయన యొద్ద నుంచి శ్రేష్టమైన ఈవులు మనకు వస్తాయి. ఆమె శ్రేష్టమైన వరములను కుమ్మరించు దేవుడు ఆయన. ఆయనకు చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్తారా? ఎందుకు పదే పదే చప్పట్లు కొట్టిస్తున్నావు అయ్యగారు అంటే, ఇటీవల విన్న లేటెస్ట్ వార్త ఏమిటనంటే, ఎక్కువగా చప్పట్లు కొట్టని వారికి పక్షవాతాలు వస్తున్నాయి అంట. ఎవరు కాదు, నిజమే. ఒక దైవజనుడు చెప్పాడు, సర్వేలో తేలిందట. ఏమని అనంటే, చప్పట్లు కొట్టకపోతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనందుకు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారని, చర్చిల దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తా తెగ చప్పట్లు కొట్టేస్తున్నారు కదా అని వాళ్ళ మీద పరిశోధన చేశారట. దాని వలన తేలిన ఫలితార్థం ఏంటంటే,
చర్చికి రాకుండా చప్పట్లు కొట్టకుండా ఉన్న వారికి చర్చికి వచ్చి పదే పదే చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరిచే వారి ఇద్దరిని పరిశీలిస్తే తేలిన ఫలితార్థం ఏంటంటే చక్కగా దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తున్నారే, వారు ఎక్కువ కాలం దీర్ఘాయువుతో బ్రతుకుతున్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టకపోతే పక్షిపాతం తెగ కొడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేనిపోతే ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబా, మీకు రాదు. ఆమెనండి, జస్ట్ విషయాన్ని గుర్తుకు చేస్తున్నానంటే. చప్పట్లు కొట్టడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందట. సైన్స్ పరంగా అది ప్రూఫ్, రుజువు చేయబడింది. కనుక పదే పదే చప్పట్లు కొడుతూ దేవుని గణపరచాలి. బైబిల్లో కూడా 47వ కీర్తనలో 1వ వచనం, సర్వజనులారా చప్పట్లు కొడుతూ దేవుని ఆర్భాటముతో స్తుతించమని కీర్తించమని ఉన్నది. కనుక చక్కగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పరమ తండ్రికి మహిమ కలిగేలా. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ కలుగునుగా. ఆమేన్. మంచిది ప్రియులారా, శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుని వద్ద నుంచి ఏమొస్తున్నాయి? శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన వరాలు వస్తున్నాయి. మన తండ్రి ఈవులను ఇచ్చేవాడా కోరుకునేవాడా? వరాలు ఇచ్చేవాడా కోరుకునేవాడా? ఆమేన్, హల్లెలూయా. ఇచ్చే దేవుడు, పై చేయగలిగిన వాడు, సమస్తం ఆకాశం అందున్న తండ్రి, నిత్యుడగు తండ్రి మనకి ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు, మంచి తండ్రి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన శ్రేష్టమైన ఈవులు వరాలని మనకి ఇస్తున్నాడు. ఇప్పటి వరకు యేసయ్య నాకు ఏ ఈవి, ఏ ఆశీర్వాదం, ఏ దీవెన, ఏ ఫలం, ఏ వరం నాకు ఇవ్వలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్పండి చూద్దాం. అందరికి ఇచ్చాడా? అందరికి ఇచ్చాడా? గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి మే గాడ్ బ్లెస్ యు. ప్రభు అలాగను మిమ్మల్ని దీవించునుగాక. శ్రేష్టమైన ఇవి, శ్రేష్టమైన వరం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమాధానం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం తండ్రి యొద్ద నుంచి వస్తుంది. ఆ వచ్చే దీవెనలు మనం సంపాదించుకోవాలి. ఇప్పటికే సంపాదించుకున్నాం. రకరకాలైన ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుంచి మనం పొందుకున్నాం. ఆ అనుభవాలు మనకు ఉన్నాయి. అయితే పొందుకున్నటువంటి మనం తండ్రి పట్ల మన వైఖరి విధానం ఎలా ఉండాలి? తండ్రి పట్ల మన ప్రవర్తన తీరు ఎట్లుండాలి అని దేవుని వాక్యపు వెలుగులో చూస్తే ఎన్నో అనేకమైన సంగతులు ఉన్నాయి. దైవ గ్రంథంలో మంచి తండ్రులు ఉన్నారు, చెడ్డ తండ్రులు కూడా ఉన్నారు. మంచి తండ్రుల సులక్షణాలు ఉన్నాయి, చెడ్డ తండ్రుల అవలక్షణాలు కూడా రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి ఈ మాటలన్నీ రాయబడ్డాయి. వెరసి ఇప్పుడు మొత్తం మీద మనం ధ్యానం చేస్తే మన తండ్రి జ్యోతిర్మయుడు, ఆయన యొద్ద నుంచి శ్రేష్టమైన ఈవులు, వరాలు, ఫలాలు వస్తున్నాయి. ఓకే, ఇప్పటికే వాటిని పొందుకుంటున్నాం, మంచిదే. అయితే పొందుకున్న మనం ఆ తండ్రి పట్ల మన వైఖరి ఎట్లుండాలి? ఏ విధంగా ఉంటే తండ్రి ఆనందిస్తాడు, తండ్రి సంతోషిస్తాడు? అది కుటుంబములో భౌతికంగా కన్న తండ్రి అయినా, సంఘములో ఆత్మీయ తండ్రి అయినా, నిన్ను సృష్టించి రక్షించిన రక్షకుడైన పరమ తండ్రి అయినా, 3 రకాల తండ్రులు సమాజంలో కనబడతారు. 1 పరమ తండ్రి, 2 జన్మనిచ్చిన తండ్రి, 3 ఆత్మలో కన్న తండ్రి, వాక్యం వల్ల కన్న తండ్రి. ఈ 3 తండ్రులు దైవ గ్రంథంలో రాయబడ్డాయి. వాటిని బట్టే ఈ రోజున మనం ఈ స్థలములో ఉన్నాము. ఆమేన్. పరమ తండ్రిని బట్టి, ఆత్మీయ తండ్రిని బట్టి, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన తండ్రిని బట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. అయితే ఈ తండ్రి ద్వారా మేళ్లు పొందాం, రకరకాల మేళ్లు. సింపుల్ గా ఎలాంటి మేళ్లు అని అంటే, అబ్రాహాము జీవితంలో చూస్తే దేవుడు ఎన్ని మేళ్లు అనుగ్రహించాడు. అబ్రాహాము దేవుని వరములు పొందాడా లేదా? పొందాడు. అబ్రాహాము శ్రేష్టమైన ఈవులు పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. ఇలా ఎన్నో ఆశీర్వాదాలు అబ్రాహాము జీవితంలో ఉన్నాయి. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు అబ్రాహాము గారు, ఓ తండ్రి గారు, నువ్వు పొందావు కదా, నువ్వు పొందడానికి కారణం ఏమిటి? తండ్రి దయ. ఓకే, మంచిదే. తండ్రి ఇచ్చాడంటున్నావు, మరి నీలో ఏదో ఉంటేనేగా ఇచ్చేది అని అడిగితే ఆయన చెప్పే మాట ఏమిటనంటే, నేను ఆయనకు విధేయత చూపాను, అన్ని కుమ్మరించాను. ఎవరు దేవునికి, తండ్రికి విధేయత చూపుతారో వారికి ప్రతి ఈవులను ఇస్తాడు, ప్రతి వరములను ఇస్తాడు. విధేయత ద్వారానే ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటాం అని దేవుని పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా రాయబడ్డది. అబ్రాహాము పొందుకున్నాడు, దావీదు పవిత్రమైన వరములు పొందుకున్నాడు, యోసేపు దీవెనలు పొందుకున్నాడు,
ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతున్నాడు, విజయవంతమైన జీవితాన్ని చేస్తున్నాడు. ఇలా ఒక్కొక్కరు భక్తుల జీవితాల్లో జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి దీవెనలు పొందుకున్నారు వారు. అయితే పొందుకున్న వారు తండ్రుల పట్ల వైఖరి ఎట్లుండాలి, దానికి ముందుగా ఒక మాట అనాలని నేను ఆశపడుతున్నాను. మన తండ్రి ఎలాంటి వాడో ఇంకొంచెం లోతుగా ధ్యానం చేయగలిగితే ఆయన వ్యవసాయకుడై ఉన్నాడు. ఆమేన్. యోహాను సువార్త 15:1 మీ తండ్రి వ్యవసాయకుడు. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూసినట్లయితే ఆయన కుమ్మరివాడు. దేవుని లేఖనాలను బట్టి చూస్తే, లోక 6:36 బట్టి చూస్తే మీ తండ్రి పరమందున్న తండ్రి కనికరమ గలవాడు. యెషయా పుస్తకంలో చూసినట్లయితే నిత్యుడగు తండ్రి ఆయన, నిరంతరం ఉండే తండ్రి అని. ఇలా మన తండ్రి ఎవరో అనేకమైన విషయాలు స్పష్టంగా ఆయన పిల్లలమైన మనము తెలుసుకోవాలని ఆశించిన దేవుడై దైవ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. మీ నాన్నగారు ఏం చేస్తారు అని అంటే ఏమోనండి తెలీదు అని అంటే ఏమన్నా అర్థం ఉంటుంది అంటారా? పిల్లోడు అడిగినప్పుడు చెప్పగలిగిన స్థాయి వచ్చినప్పుడు, మాట్లాడగలిగిన స్థితి స్థాయి ఉన్నప్పుడు వాడు తప్పక చెప్పగలగాల. మా నాన్నగారు రాడ్ బెండింగ్ పని చేస్తారు, మా నాన్నగారు జాబ్ చేస్తారు, మా నాన్నగారు సేవ చేస్తారు, మా నాన్నగారు ఫలానా ఫలానా అంటూ కనీస సమాచారం కన్నబిడ్డకి తెలిసి ఉండాలి. అవునా కదా? తెలియకపోతే ఏం అడిగినా కానీ మా నాన్నేమో నాకేం తెలుసు అని అంటే అలాంటి బిడ్డను బట్టి మురిసిపోయే తండ్రులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నా కొడుకు ఏం అడిగినా నన్ను గురించి నాకేం తెలియదు అని చెబుతాడు, చాలా మంచివాడు అంట అనుకుందా? ఏ తండ్రి సంతోషపడ్డు? నా బిడ్డ నా గురించి ఘనంగా చెప్పుకుంటే సంతోషిస్తాడు కదా, ప్రోత్సహించబడతాడు కదా. దానిని బట్టి దేవుని సేవకునిగా నేను నా మనస్సులో దేవుడు ఉంచిన ఒక తలంపు ఏమిటనంటే, తండ్రిని సంతోషపరచడానికి మనం ఏం చేయాలి? తండ్రి ద్వారా దీవించబడ్డాం, తండ్రి ద్వారా రక్షించబడ్డాం, తండ్రి ద్వారా సంఘంలో నాటబడ్డాం, తండ్రి ద్వారా నిత్య జీవానికి వారసులం మగుతున్నాం, తండ్రి ద్వారానే ఇన్ని దీవెనలు కలుగుతున్నాయి. అయితే తండ్రి ఎడల నీ వైఖరి ఎట్లుండాలి? తండ్రి ప్రాణము కన్నా మిన్నగా నిన్ను ప్రేమించాడు. తండ్రి క్వాలిటీస్కి వస్తే బోలెడు, సుమారుగా 19-20 ఉన్నాయి తండ్రి ఉన్నతమైన స్వభావాల గురించి. మొదటిగా తండ్రి ప్రేమించువాడు, 2 తండ్రి బాధ్యత గలవాడు, 3 తండ్రి కాపాడేవాడు, 4 పోషించువాడు. ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తే తండ్రిలో ఉండవలసినటువంటి క్వాలిటీస్ అన్ని దైవ గ్రంథంలో కొందరు భక్తుల జీవితాల్లో తేటగా చూడొచ్చు. నోహును సింపుల్ గా మనం చూస్తే మంచి తండ్రి, ఇంటి వారందరి కొరకు రక్షణని ఓడ కట్టగలిగాడు. ఓ తండ్రి, నీ ఇంటి వారందరి కొరకు ఓడ కట్టగలిగావా? అబ్రహాము తన ఇంటి వారందరికి నీతి న్యాయాలను అనుసరించి నడవడం ఎట్లో నేర్పించాడు. ఓ తండ్రి, నీవు నీ పిల్లలకు నీతి న్యాయాలను అనుసరించి నడవడం ఎలాగో నేర్పించగలవా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కోణాల్లో తండ్రి గురించి ధ్యానించవచ్చు, కానీ అవంతా వివరించి చెప్పాలనే ఉపలాటం ఏమి లేదు. కానీ ఒక కీలకమైన మాట ఏమిటనంటే, మనము తండ్రిని సంతోషపెట్టువారమై ఉందుముగాక. సామెతల గ్రంథంలో రాసింది, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? తండ్రిని సంతోషపరిచే కుమారుడు కావాలి. తండ్రిని సంతోషపరిచే సంఘము దేవునికి కావాలి. తండ్రిని సంతోషపరిచే క్రైస్తవ సమాజంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు భూమి మీద దేని సంతోషం కొరకు బ్రతుకుతున్నావు? ఎప్పుడు నా సంతోషం, నా పిల్లల సంతోషం, నా కుటుంబ సంతోషం, నా 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 అంటూ నా సంతోషమే అని బ్రతుకుతున్నావు. ఆఫ్ కోర్స్ నీ సంతోషం కొరకు కోరుకోవడం తప్పేమి కాదు, కానీ నీ సంతోషం కొరకు మాత్రమే ఎల్లవేళలా ఆలోచించడం తప్పు. సియోనులో నిర్విచారంగా ఉండు వారికి శ్రమ అని దేవుని లేఖనం హెచ్చరిస్తుంది. క్రైస్తవుడు అనేవాడు ఇతరుల గురించి ఆలోచించువాడై ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కనుక సారాంశంగా ఒక మాట, కీలకమైన మాట, తండ్రిని మనం సంతోష పెట్టాలి. చెప్పండి, యేసయ్యను మనం ఏం చేయాలి? యేసయ్య ఏం చేస్తే సంతోషపడతాడు? తెల్లని వస్త్రాలు కట్టుకుంటేనా? బాగా గడ్డం పెంచేసుకుని, సిలువ మెడలో వేసేసుకుని, నడుముకు దట్టి కట్టుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా మెడ మీద సిలువ పెట్టుకుని బజార్లో కనపడితే తండ్రి సంతోషిస్తాడా? ఏం చేస్తే యేసయ్య సంతోషిస్తాడు? ఆ దిశగా, ఆ కోణంలో మనం నీ తండ్రిని, నీ దేవుని, నీ ప్రభుని, నీ రాజుని ఏం చేసి సంతోష పెట్టాలి? ఆయన దేని విషయంలో సంతోషిస్తాడు?
అనేటువంటి కోణంలో ధ్యానం చేస్తే విలువైన సంగతులు ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని సమయాన్ని బట్టి టూకీగా జ్ఞాపకం చేసి నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయము చేయునుగాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడట. నువ్వు సంతోషపరచవలసింది దేవుని. దేవుని సంతోషం కొరకు మనం ఎలా జీవించాలి? మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటే తండ్రి సంతోషపడతాడు అని అంటే చాలా స్పష్టంగా రాయబడ్డది. బాప్తిస్మం పొందగానే పరలోకమందున్నటువంటి తండ్రి యేసయ్య బాప్తిస్మం పొందగానే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని సాక్షించాడు. అంటే ఒక వ్యక్తి లోకములో నుంచి, పాపము నుండి, శాపము నుంచి విమోచించబడి యేసయ్య రక్తంలో కడగబడితే పరమ తండ్రి సంతోషిస్తాడు, పరలోకం సంతోషిస్తుంది. ఒక పాపి మారు మనసు పొందడం ద్వారా పరలోకం సంతోషిస్తుంది. అనగా పాపము నుండి పరిశుద్ధతలోకి రావడం ద్వారా పరమందున దేవుడు సంతోషిస్తాడు. ఆమేనండి. ఆల్రెడీ ఇప్పటికే అనుభవాలు దేవుని కృపలో మనందరికీ దయచేశాడు. ఇంకా బాప్తిస్వం పొందని వారు, ఇంకా తండ్రిని బాప్తిస్వ ఆరాధన ద్వారా సంతోషపరచని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. అందరూ బాప్తిస్వం పొందేశారా? ప్రైజ్ ది లార్డ్. తండ్రిని ఇంకా నువ్వు సంతోషపెట్టలేదు తమ్ముడు, కుమారుడా. తండ్రిని సంతోషపెట్టే మహిమ గల కార్యం ఏమిటో తెలుసా? నీ మనస్సును మార్చుకొని పాపం విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితేనే పరమందున్న తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తాడు. మొదటిగా. రెండవదిగా దేవుడు నీలో ఆనందించాలి అని అంటే ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. దానిలో ప్రభు సంతోషిస్తాడు. నా బిడ్డ నన్ను తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది అని దాని విషయంలో తండ్రి అయిన దేవుడు సంతోషిస్తారట. ఇప్పుడు దేవుని సంతోషపరిచే క్రమంలో నీ దేవుని స్వభావాలు నీకు తెలుసా? నీ తండ్రి ఎలాంటి వాడో నీకు తెలుసా? నీ తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో నువ్వు ఎరగలిగి ఉన్నావా? నీ తండ్రి క్షమాపణ హృదయం ఏ స్థాయిలో ఉన్నదో గ్రహించగలవా? ప్రత్యక్షత కలిగిన ఒక మనస్సుని నువ్వు సంపాదించుకున్నావా? ఏం చేస్తే తండ్రి సంతోషపడతాడు? కుటుంబంలోనైనా, సంఘములోనైనా, పరమ తండ్రి అయినా ఏం చేస్తే సంతోషపడతాడంటే సింపుల్ గా చెప్పిన దానికి విధేయత చూపితే సంతోషిస్తాడు. ఆమేనండి. విధేయత ద్వారానే సంతోషం. ఇంక దేనిలో కూడా ఏ తండ్రి సంతోషించలేడు. రే బాయ్ మంచిళ్ళు పట్టుకురా అని చెప్పాను అనుకోండి, నిజంగానే అడగలే, ఊరికి అనుకోండి. 3 గంటల తర్వాత వెళ్ళిపోయే సమయానికి చిన్నగా బాటిల్ పట్టుకుని అన్న ఇదిగో మంచి నీళ్ళని వచ్చాడు అనుకోండి. అప్పుడు వావ్ సూపర్ అని అంటానా? ఆ తండ్రికి బిడ్డను బట్టి సంతోషం ఉంటుందా? చెంపలు పెట్టి ఆశీర్వదిస్తాం హస్తం గుర్తులేసి. సహజంగా జరిగేది అదే కదా. వెంటనే విధేయత చూపడమే పరమ తండ్రికి ఎనలేని సంతోషం. సేవకుడికి అయినా వెంటనే విధేయత చూపడం ఆశీర్వాదకరం. దైవ గ్రంథంలో సౌలు దైవభక్తుడైనటువంటి ప్రవక్తగా పిలువబడిన తండ్రి సమానుడిగా ఉన్న సమయంలో మాటకి 2 ఏళ్లు లోబడ్డాడు, దీవించబడ్డాడు. ఎప్పుడైతే విధేయతను చూపడం మానేశాడో, తన చిత్తానుసారంగా నడిపించబడ్డం ప్రారంభించాడో, మహిమాన్వితమైన నడిపింపును కోల్పోయాడు. విధేయత లేనందుకు, అవిధేయుడిగా ఉన్నందుకు తనకు రావలసిన శాశ్వత కాలపు దీవెన కోల్పోయాడు. సారాంశంగా అదే ఈ పూట సందేశం. తండ్రికి విధేయత చూపాల్సిందే. 9 మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిదండ్రులు సన్మానించడం అంటే వారికి విధేయత చూపడమే, వారికి లోబడమే. లోబడడం బానిసత్వం కాదు, దాసత్వం కాదు. అది దేవుని లేఖనం చెప్తున్న సత్యం, దేవుడు ఏర్పరిచిన కట్టడ. నీకు దీర్ఘాయువు కలుగుద్ది. తల్లిదండ్రులను సన్మానించి వారి మాటకు లోబడు. స్త్రీలైతే వాళ్ళ తల్లిగారు అమ్మా అంట్లు దోమని అంటే ఏం తోముకోవచ్చుగా, చేతులు లేవా, నాకు ఇప్పుడు కుదరదు, ఇట్లాంటి మాటలని చెప్పేటువంటి పిల్లలు తండ్రుల్ని తల్లుల్ని సంతోషపెట్టేవాళ్ళు కాదు, దుఃఖపెట్టేవాళ్ళు. కొన్ని కుటుంబాల్లో తండ్రులు బోర్ని ఏడుస్తున్నారు. ఎందుకు కన్నానా వీడిని అని కన్నా బిడ్డను బట్టి రోధించే తండ్రులు లేకపోలేదు. మీ తండ్రుల్ని మీరు దుఃఖపెట్టొద్దు, కష్టపెట్టద్దు. వారు మీ క్షేమాన్ని కోరేవారు. పరమ తండ్రి అయిన దేవుడు మొదటగా మీ సంతోషాన్ని కోరతాడు. ఆ తర్వాత సేవకుడు, ఆ తర్వాత దైవజనుడు, తర్వాత కుటుంబం. తల్లిదండ్రులే మీ సంతోషాన్ని కోరే, మీ ఆశీర్వాదాన్ని కోరి తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతున్నారో ఒక ఆలోచన చేసావా? వారి ప్రయాసంతా నీ కొరకేగా.
దైవజనులైతే ఎట్లయినా రాకడలో సిద్ధపరచాలి, వీరు ఫలభరితంగా మారాలి, ప్రభు వలె మారాలి, ప్రభు ఎదుట నిలబడాలి, యోగ్యులుగా కనబడాలి, దేవుని ఎదుట నుంచి గొప్ప ఫలము పొందాలి, వీరిని దేవుని ఎదుట నిలబెట్టాలి. ఇది ఆత్మీయ తండ్రుల ప్రయాస. కుటుంబంలో తండ్రుల ప్రయాస ఏమిటి? నా పిల్లలు నా కనుల ఎదుట భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా కళకళలాడుతూ ఉండాలని ప్రతి తండ్రి కోరుకునే కదా చేతి పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మరేది చేసినా బిడ్డల కోసమేగా. అందుకే పౌలయ్య గారు అన్నారు, తండ్రులే పిల్లలకు ఆస్తి కూర్చ తగినది కదా అంటాడు. పిల్లలకు ఆస్తి కూర్చేది ఎవరు? పిల్లలా తండ్రులా? చెప్పరే, ఎవరో పిల్లలు కూరుస్తారా, తండ్రులు కూరుస్తారా? తండ్రులే ఖచ్చితంగా కూర్చాలి. మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. అలాగని అడ్డదారులు దొడ్డిదారులు సంపాదించమని కాదు దాని అర్థం. చేతుల కష్టార్జితాన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి చక్కగా సంపాదించి పిల్లలకు ఆస్తిగా ఇచ్చిన వాడు మంచి తండ్రి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నది ఏమిటనంటే, నీ తండ్రి పట్ల నీ వైఖరి ఎట్లుండాలంటే మొదటగా విధేయత కలిగిన వాడవై ఉండాలి, లోబడాలి. అలాగే ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో సకల ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి. సింపుల్గా ఒక మాట చెప్పేసి త్వరగా నా మాటలు ముగిస్తాను. తప్పిపోయిన కుమారుడి చరిత్ర మీకు తెలుసు. లోక సువార్తల 15వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడింది అంటే, ఒక తండ్రి ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఒక రోజున ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషభరితమైనటువంటి, ఉల్లాసభరితమైనటువంటి కుటుంబంగా ఆశీర్వాదకరంగా సాగిపోతుంటే సడన్లో వాళ్ళ నాన్నగారు వచ్చి, డాడీ నాకు ఆస్తి కావాలి అని చెప్పి ఆస్తిలో వాటా అడిగాడు. వెంటనే ఆ తండ్రి, అరే ఆస్తి ఎప్పుడు ఇస్తారు? తండ్రి చచ్చిపోయాక వచ్చేది ఆస్తి, పితరుల ఆస్తి. బతుకున్నప్పుడే అడుగుతున్నామంటే చచ్చిపోమని అర్థం. దైవజనులు యేసన్న గారు ఏనాడో చెప్పాడు, మేము రక్షించబడిన తొల్లడి దినాల్లోనే, ఓ తండ్రులారా నా తదనంతరం అని వీళ్ళు నామాలు రాయబాకుండా బతుకుండగానే మిమ్మల్ని చంపుతారండి. నిజమే, అట్లాగే జరిగినాయి చాలా సంఘటనలు. కాదంటారా? చేదు నిజాలు ఇవన్నీ. నా తదనంతరం ఈ ఆస్తి, ఈ పొలం వీడిదేనంటే బతుకుండగానే చంపేసినటువంటి దౌర్భాగ్యులు, పాపిష్టోళ్ళు సమాజంలో బోలెడంత మంది ఉన్నారు. ఇవన్నీ మీరు ఎరిగిన సంగతులే కదా. ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నది ఏమిటనంటే, మన వ్యక్తిగత జీవితంలో మనం దేని కొరకు ఆశపడుతున్నాం. ఇక్కడ గమనిస్తే ఆ కుమారుడు ఆస్తి కావాలి. తండ్రి దగ్గర ఆస్తి కావాలా, తండ్రి కావాలా? తండ్రి మనోడైతే సమస్తం మనమే కదా. ఆలోచన చిన్నోడికి లేదు, ఎదగని వాడికి ఉండదు. సంఘంలో ఈ 2 రకాల వాళ్ళు ఉంటారు, పెద్దోడు ఉంటాడు, చిన్నోడు ఉంటాడు. ఈ చిన్నోడికి ఉండే ఆలోచన ఏంటంటే అంతా ఎంజాయ్ చేయాలి, సంతోషించాలి, స్వతంత్రత కావాలి, స్వేచ్ఛ కావాలి. వీడికి కట్టుబాట్లు, నిబంధనలు ఇవన్నీ వాడికి నచ్చవు. ఏంటి ఇప్పుడు శనివారం ఉపవాస ప్రార్థన అంటారు, ఆదివారం ఆరాధన అంట, 3వ వారం బల్లారాధన అంట, ఉపవాస ప్రార్థనలు అంటే ఎన్ని ఆడదేస్తాం మనం. ఏదో దర్జాగా 1 గంట అటు పోయి రావడం, హ్యాపీగా పోయి వస్తాం అనుకునే వారు బోలెడంత మంది ఉన్నారు. కాదండి, దేవుని వాక్యం చెబుతుంది, ఆ చిన్నవాడి స్వతంత్రతను కోరుకున్నాడు, స్వేచ్ఛని కోరుకుంటున్నాడు. సామెతల 18లో రాయబడిన మాట ఏమిటంటే, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు, లెస్సైన జ్ఞానమునకు విరోధి అని రాసింది, బుద్ధిహీనుడు అని రాసింది బైబిల్లో ఇండైరెక్ట్గా. ఇతడు తండ్రి నాకు ఆస్తి కావాలి అని ఆస్తిని కోరుకున్నాడు తప్ప తండ్రిని కోరుకోలేదు. ఆయన మంచి తండ్రి. పోనీలే నా మీద ప్రేమ లేకపోయినా ఆస్తినన్నా కోరుకున్నాడు, పోనీలే వాడికి రావాల్సిందే కదా అని యథార్థవంతుడిగా, నీతివంతుడిగా ఆ తండ్రి పంచిచ్చేశాడు. తీసుకున్నాడు. తీసుకున్న కొద్ది రోజుల తర్వాత చెప్పబెట్టకుండా ఇటు వెళ్ళిపోయాడు దూరదేశం. వెళ్ళిపోయి ఏ వ్యాపారం పెట్టాడు అయ్యగారు? దుర్వ్యాపారం చేశాడు, చెడ్డ వ్యాపారం చేశాడు. ఒక క్రైస్తవుడు దుర్వ్యాపారం చేయకూడదు, మద్యపు వ్యాపారం చేయకూడదు. అలాంటి వ్యాపారం దగ్గరికి పిలిచి, పాస్టర్ గారు, ఓ దయాకర్ పాస్టర్ గారు, వ్యాపారం బాగా సాగాలి, ప్రార్థన చేయండి. ఏం చెయ్యాలా? ప్రవ్వా, ఈ తల్లిగారు తండ్రి గారు పెట్టిన వ్యాపారం దీవించయ్యా, ఈ పట్టణ ప్రజలందరూ ఏడకి వచ్చి నాశనం అవ్వాలయ్యా అని చెయ్యాలా? అట్లాంటి దుర్వ్యాపారాలు చేయకూడదు. వడ్డీ దుర్వ్యాపారాలు చేయకూడదు. వడ్డీ వ్యాపారాల ద్వారా నాకు తెలిసి వడ్డీ వ్యాపారస్తులు బాగుపడిన వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళకి నానా రకాల జబ్బులన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఏదో సంపాదించారు కానీ తర్వాత తినడానికి అంత స్వీట్ తినడానికి లేదు. ఏదైనా తిన్నాడంటే అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలి. ఇలాంటి కఠినమైన దారుణమైనటువంటి వ్యాపారాలు సమాజంలో, చెడ్డ వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని వ్యాపారాలు, మంచి వ్యాపారాలు చేయాలంటే మంచి వ్యాపారాలు చేయలేదు, దుర్వ్యాపారం చేశాడు. అడ్డదారిలో విస్తారంగా
సమృద్ధి రావాలని కోరుకోవడం క్రైస్తవ లక్షణం కాదు. ఒక యూనిఫామ్లో మనము వర్ధిల్లుదుముగాక. 30, 60, 100 అంతలో ఒకేసారి 10 మెట్టు ఎక్కాలంటే ఎట్లుంటుంది? కింద పడి కాళ్ళు ఎరగొట్టుకుని ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఉపకారం జరుగుతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుదామా, ఎగిరి దూకుదామా? చెప్పండి, పర్లేదు. వాడు పాస్టర్ గారు టైం అంతా పెట్టి దూకితే పోలేదని హాస్పిటల్లో బెడ్ మీద సర్జరీ చేసుకొని బాధపడతా అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంత కర్మ మనకు అక్కర్లేదు కనుక సమయం లేదు. త్వరగా నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. మొత్తం మీద ఆస్తిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేశం వ్యాపారం చేశాడు, వేశ్యలతో మొత్తం నాశనం చేశాడు. కరువు వచ్చింది, తినటానికి తిండి లేదు. పందులు తినే కొట్టు దగ్గర కూడా వెళ్ళి ఆశపడ్డాడు, అది కూడా దొరకని పరిస్థితి. అప్పుడు వాడు అక్కడ బుద్ధి వచ్చిన వాడై ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నారు? తండ్రి గుర్తుకొచ్చాడు. నీ స్థితి ఏదైనా, ఏ స్థితిలో పాడైపోయినా, ఒకప్పుడు మన పరిస్థితి అదే. తండ్రికి దూరం అయ్యాం, పాడైపోయాం, సరైన మేత లేదు, కనీసం కడుపు నింపుకునేటువంటి ఆహారం కూడా లేని పరిస్థితి. ఒక్క పూట తిండి కొరకు వేదన పడిన రోజులు ఎన్నో ఉండవచ్చు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇతడికి గుర్తుకొచ్చాడు తండ్రి. తండ్రి కనికరమ గలవాడు, జాలి గలవాడు. నా తండ్రి ఇంట ఎందరో పనివారు ఉన్నారు, అక్కడికి వెళ్తే చక్కగా వాళ్ళతో పాటు ఒక పనివాడిగా పెట్టుకుంటాడు, అంత భోజనం దొరుకుతుంది, హ్యాపీగా తినొచ్చు అని వాడికి బుద్ధి వచ్చి పశ్చాత్తాప్తుడై వెంటనే లేచి బయలుదేరి తండ్రి వద్దకు వచ్చుచున్నాడు. అంత దూరాన తండ్రి దగ్గరికి వస్తానే ఉన్నాడు. తండ్రి మిద్దె మీద నుంచి చూస్తూనే ఉన్నాడు. నిరీక్షణ కోల్పోయే తండ్రి ఏదో ఒక రోజున కొడుకు వస్తాడు, ఏదో ఒక రోజు నా కొడుకుని నేను చూస్తాననేటువంటి ఒక గొప్ప ఆశతో, ఆసక్తిగా తండ్రి ఎదురు చూస్తున్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కదా. ఈ రోజు వరకు ఆ ప్రేమయే మనల్ని బ్రతికిస్తున్నది. ఆమేన్. ఆ ప్రేమ మన కొరకు ఎదురు చూసే ప్రేమది. అందుకే చూడండి, కొన్నిసార్లు పనులకి వెళ్ళి ఇంటికి వచ్చాక, మా పిల్లలు తిన్నారా, పడుకున్నారా, ప్రార్థన చేసుకున్నారా అని అమ్మగారిని అడుగుతుంటాడు అయ్యగారు. ఎందుకు? ప్రేమ, ఎదురు చూసే ప్రేమ. ఈ రోజున ప్రేమ గల దేవుడు మాట్లాడుతున్నది ఏమిటంటే, అంత దూరాన్ని అతడు వస్తూ ఉండగానే వాడికి సరైన వస్త్రాలు లేవు, సరైన రూపం లేదు, ఇకారుడిగా మారిపోయాడు, కురూపిగా మార్చబడ్డాడు. ఇలాగ కురూపిగా ఉన్న వాని దగ్గర చూసి తండ్రి మిద్దె మీద నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వాడు ఇంకొన దూరములో ఉండగానే అతన్ని చూసి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? వెంటనే అతడు వచ్చాడో లేదో గొప్ప విందు చేసేస్తున్నాడు. తన యొద్దకు వస్తే చాలా ఆయనకి విందు చేస్తాడు ఆయన. వాడు ఏం గోల్డ్ మెడల్ సాధించాల, ఏ ఘనకార్యం చేయలా, ఏ అద్భుతం చేయలా, ఏ మేలు చేయలా, ఏ మంచి పేరు తెచ్చే కార్యక్రమాలు చేయలా. అయినా సరే రావడమే ప్రాముఖ్యం, రావడమే సంతోషం అన్నట్లు గొప్ప విందు చేశాడు. అతనికి చెప్పులు తొడిగించాడు, ఉంగరం తొడిగించాడు, వస్త్రాలు తొడిగించాడు. ఇలా ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. ఆ విందులో అందరూ సంతోషిస్తున్నారు. వాళ్ళ అన్నయ్య ఆ వైపుగా ఇంట్లోకి వచ్చాడు. వస్తూ ఉండగానే ఈ ఏర్పాట్లన్నీ చూసి పనివాడిని అడిగాడు, అబ్బాయి ఏం జరుగుతుంది ఇంట్లో అని. అంటే ఏమి లేదు, మీ తమ్ముడు క్షేమంగా సురక్షితంగా ఆయన దగ్గరికి వచ్చినందుకే విందు చేస్తున్నాడు అనగానే అతడట కోపపడ్డాడు. ఎవరు? పెద్దోడు. చిన్నోడు పెద్దోడు. చిన్నోడు తప్పిపోయి ఇంటికి వచ్చాడు, తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి సంతోషిస్తున్నాడు, తండ్రి కనికరం చూపుతున్నాడు, ప్రేమను చూపుతున్నాడు. వాడు ఆల్రెడీ నాశనం అయిపోయాడు, పాడైపోయాడు, చచ్చిపోయి బ్రతికాడని వాక్యం చెబుతుంది. ఇలాగ భయానకమైన పరిస్థితుల్లో నుంచి వచ్చాడు. వచ్చిన వాడిని గుండెల్లో పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు ఆ తండ్రి. ఇది తండ్రికి ఉండవలసిన శ్రేష్టమైన అనుభవం. ఆమె ఎంత బలహీనైనా చేర్చుకునేది మంచి తండ్రి. ఈ రోజున వాక్యం చెప్తుంది. ఎలాగ చేర్చుకున్నాడా? అలాగ విందు ఏర్పాటు చేశాడా? ఆ పెద్దవాడు తండ్రి మీద కోపపడుతున్నాడు, తండ్రి మీద కోపం తెచ్చుకున్నాడు. ఏమిట్రా, ఎందుకు నీకు కోపం అని ఆ తండ్రి బయటకు వచ్చి వాడిని ఆహ్వానిస్తే, రా నాన్న, ఏంటి బయట ఉన్నావు, లోపలికి రా, నీ తమ్ముడు వచ్చాడని సంతోషంలో తండ్రి అంటే, తండ్రి సంతోషంలో పాలు పంపులు పంచుకున్నాడు కాదు. తండ్రికి ఏ విషయంలో సంతోషం ఉందో ఆ మనసు ఎరిగిన వాడు కాదు. ఎన్నో సంవత్సరాలుగా సన్నిధికి సంఘానికి వస్తారు కానీ సేవకుని మనసు ఏంటో తెలుసుకోకపోతే ఎలా? ఎన్నో సంవత్సరాలుగా భక్తి విశ్వాస జీవితాలు జీవిస్తున్నాం కానీ పరమ తండ్రి అయిన దేవుని మనస్సు ఎలాంటిదో తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకోవాలిగా. ఓహో, ఈ పని చేస్తే నా దేవుడు, నా తండ్రి సంతోషపడతాడు, ఈ విధంగా చేస్తే నా తండ్రి ఆనందిస్తాడు,
ఇది చేయడం నా తండ్రికి కష్టం, ఇలాంటి పని చేస్తే తండ్రి ఓర్చుకోలేడు అని ఒక సత్యాన్ని, ఖచ్చితంగా ఒక విషయాన్ని సమగ్రంగా క్రైస్తవ సంఘం సంపాదించుకోవాలి. అప్పుడే నువ్వు తండ్రిని సంతోష పెట్టగలవు, అప్పుడే నువ్వు తండ్రిని ఆనందపరచగలవు. తండ్రితోనే ఉంటున్నాడు, తండ్రితోనే తింటున్నాడు, తండ్రిని సేవిస్తున్నాడు, ఒక్క ఆజ్ఞ కూడా మీరలేదట. ఒక్క ఆజ్ఞ కూడా మీరు వాస్తవానికి తమ్ముడు వచ్చాడని ఆనందించాలి. ఒక బలహీనుడు సంఘంలోంచి వెళ్ళిపోయి తప్పిపోయి తిరిగి వస్తే ఆ తండ్రి చేర్చుకుంటే ఆ బిడ్డను బట్టి పక్కన వాడు, ముందుగా ఉన్నవాడు సంతోషించాలి. పోనీలే, నా తమ్ముడు వచ్చాడు, నా సహోదరుడే కదా, నా సహోదరే కదా, తిరిగి సంఘములోకి, జీవములోకి, ప్రభులోకి వచ్చింది కదా అని ఆమెను బట్టి, అతన్ని బట్టి సంతోషించాలి. కానీ తండ్రి మనస్సు లేనివాడుగా పెద్దోడు దుఃఖపడతా, ఏ రోజన్నా నాకు గొర్రె పిలిచావా అని దుఃఖపడుతున్నాడు. చాలా మంది సంఘంలో ఉంటారు కానీ, వస్తూనే ఉంటారు కానీ, మనస్సు కష్టం పెట్టుకునే వాళ్ళు బోలెడు ఎంతమంది ఉన్నారు. వాళ్ళకే పాటిస్తారు, వీళ్ళకే పాటించే ఊరిక ఎవరు చుట్టం ఎవరు పట్టం. మీరందరూ మా బిడ్డలే కదా. ఆమె చాలా మంది ఆమె అంటలేదు, కోపం వచ్చిందా? మీరందరూ మా బిడ్డలే కదండి, అందరూ వర్ధిల్లితేనే కదా ఆశీర్వదించబడేది. ఈ చేతికి 5 ఏళ్ళు ఒకటివా ఇద్దరువా చెప్పండి. నా చేతికి ఉన్న ఏళ్ళు నాయా మీయా? నాయే, ఎవరికి నావే కదా. అలాగే సంఘములో అందరూ ఒక్కొక్క వేర్లుగా ఉంటారు, ఒక కుటుంబంగా ఉన్నాం మనం. ఆమె పరమందున్న దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన పిల్లలం మనం, ఒక కుటుంబంగా ఉన్నాం. ఒక బలహీనురాలు మరలా తిరిగి సమకూర్చబడినప్పుడు వారిని ప్రోత్సహించాలి, వారిని బలపరచాలి, వారిని ధైర్యపరచాలి. సర్లే, జరిగిందేదో జరిగిందిలే, ఇక మీదట బలంగా ఉండు, క్రీస్తులో ఉండు, పరిచర్యకరా, పలానా చోట సువార్త ఉంది వెళ్దామరా, దైవజనులతో పాటు పలానా ప్రాంతానికి వెళ్దాం, మేము కూడా పరిచర్యలో ఉన్నాం, పాటలు పాడుతున్నాం, దేవుడు కృపలో మమ్మల్ని ఆశీర్వదించాడు, పలానా చోటకి వెళ్ళాం, దేవుడు అద్భుతం చేశాడు, దైవజనులు వాడుకున్నాడు. ఇది కదా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని పిల్లలు పని చేయవలసిన తీరు. ఈ రోజున నీ తీరు అలాగే ఉన్నదా? అలాగుంటే 100% శ్రేష్టమైన ఈవులు వరాలన్నీ నా దేవుడు మీ సొంతం చేయును గాక. ఆమె పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రి మనసు ఏ రోజున ఓపెన్ గాడు. అన్ని రోజులు మనసులోనే పెట్టుకుంటాడు. కొంతమంది మనసులోనే ఉంటది కానీ ఒక్క మాట కూడా ఓపెన్ అయ్యి చక్కగా మాట్లాడడం చేత కాదు, తండ్రిని విష్ చేయడం చేత కాదు. ఇదిగో ఈరోజు పుట్టినరోజా, ఆత్మీయ పుట్టినరోజా, ఈ ఫాదర్స్ డేనా, అయ్యగారు మీకు వందనాలు అని తండ్రులు గుర్తుకు రాకపోవడం విచారకరమే. దాన్ని పోయే దాని ఎవడో ఉంటే వాడికి తెగ పోస్టులు పెట్టేస్తున్నారు కొంతమంది. అరే, నీ ప్రాణం నీ కొరకు అనునిత్యం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఎత్తిపట్టే దైవజనులు కదా, వారి క్షేమం కొరకు వారిని ప్రోత్సహించడానికి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయిగా. అదే నీ తండ్రి అయితే, నిజంగా కన్న తండ్రి అయితే అట్లా మౌనంగా ఉండగలవా? లేదే. ఈ రోజున ఈ మాటలన్నీ కఠినంగా అనిపించవచ్చు కానీ దేవుడు చెప్పమన్న మాటలు ఇవి. ఎవరిని నొప్పించాలని ఉద్దేశం కాదు కానీ, సంఘమా, కన్న తల్లిదండ్రుల పట్ల నీ వైఖరి ఎట్లుండాలంటే వారిని సంతోషం కొరకు బ్రతకాలి. అలాగని చెప్పి వారు పిచ్చి సంతోషాలు సంతోషించేవారు కాదుగా. దేనిలో సంతోషిస్తారు? విధేయత కలిగి దేవుని వాక్యములో మీ జీవితాలు ఉంటే తండ్రి సంతోషిస్తాడు, మాట వింటే తండ్రి సంతోషిస్తాడు. దేవుని లేఖనానుసారంగా బ్రతికితే, దైవ చిత్తములో మీ జీవితాలు అమర్చబడితే తండ్రి సంతోషిస్తాడు. ఈ పెద్దోడికి ఆ మనస్సు లేదు, తండ్రిని కూర్చున్నటువంటి ఆ మనసే లేదు. తండ్రితో సేవిస్తున్నాడు, తండ్రితో ఉన్నాడు కానీ తండ్రి మనసే. ఈ రోజున మిమ్మల్ని నడిపించుచున్న మీ తండ్రి, ఆత్మీయ తండ్రి మనసేంటి, దర్శనం ఏంటి, భారం ఏంటి, ఏ విధంగా ప్రయాసపడుతున్నారు, ఏ విధంగా ప్రార్థిస్తున్నారు, ఏ విధంగా ఆరాధిస్తున్నారు, వారి ఉపదేశాలు ఏమిటి, వాటిని పట్టుకొని అడుగులు వేయగలిగిన జీవితం ఖచ్చితంగా సంఘానికి ఉండాలిగా. ఈ రోజున చాలా మందికి లేకపోవడం విచారకరం, ముగింపుకు తెస్తున్నారు. దేవుడు ఈ రోజున కోరుకుంటుంది ఏమిటనంటే, కుమారుడు తండ్రిని సంతోషపరచాలి. అలాగా సంతోషపరచడానికి కారణం తండ్రుల కన్నీరు ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, ఆరాధన ఉంది, ఎన్నో ప్రత్యేకతలు వారిలో ఉన్నాయి. కనుక ముగింపుకు తెస్తున్నాను, తండ్రిని సంతోషపరచడానికి నువ్వేం చేస్తావు? తండ్రి దేనిలో సంతోషిస్తాడో గ్రహించాలిగా. ఒక దైవజనుని చెప్పన, ప్రతి ఆదివారం నమ్మకంగా క్రమంగా సంఘానికి వస్తే ఆ విశ్వాసం బట్టి తండ్రికి సంతోషం. అవునా కాదా అయ్యగారు? నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ డబ్బులు కాదు ముఖ్యం, నువ్వు కావాలి. నువ్వు నీ దేవుని ఎదుట నువ్వు కనబడితే దీన్ని చూసి ఒక నిజమైన దైవజనుడు ఆనందిస్తాడు. దేవుని నమ్మిన ప్రభు రక్తంలో కడగబడిన దేవుని పిల్లలు ఆదివారం దినాన్ని ఎక్కడో గడుపుతుంటే ఆ దైవజనుడు దుఃఖములో మునిగిపోతాడు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అయ్యో, దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో లేరని కుమిలిపోతాడు.
ఇలాగ ఎన్నిసార్లు దేవుణ్ణి, తండ్రిని, సేవకుని దుఃఖపెట్టుంటాం. మీకు పైగా నాయకులుగా ఉన్నవారు దుఃఖముతో మీకు సేవ చేయకూడదు, సంతోషముతో సేవ చేయులాగున ఆయన మీ ఆత్మలకు కాపరి గనక, కాస్తాడు గనక ఈ ఆత్మ తప్పిపోకూడదయ్యా, ఈ ఆత్మను బలపరచండి. అనునిత్యం ప్రతి ఉదయకాలం మీ పక్షంగా తండ్రి యొద్ద చేతులెత్తి ఒక దైవజనుడు బతకలేక సేవకు రాలేదు. ఈ సేవకులు టాపి పడితే 1000 రూపాయలు ఈజీగా రోజుకు సంపాదించగలరు. కానీ ఈ రోజున ఎందుకు ఈ మహిమకరమైన సేవలో ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, అనేక రకాలుగా అవమానిస్తున్న, ప్రోత్సాహకరమైన మాటలు లేకపోయినా, నిరాశలు ఎదురైనా, ఎందుకు గురిగా దేవుని వైపు చూస్తూ అడుగులు వేస్తున్నా అంటే ఒక దర్శనం ఉన్నది గనుక ఈ రోజున మిమ్మల్ని నిరాశపరచడం లేదు. కానీ తండ్రుల పట్ల మీ వైఖరి బాగుంటే తండ్రులు బాగుంటారు, తండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు, తండ్రులు క్షేమంగా ఉంటే పిల్లలకి క్షేమం కలుగుతుంది. తండ్రి 10 కాలాల పాటు పచ్చగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా ఉంటే కదండి పిల్లలకి క్షేమం. తండ్రి ఆరోగ్యంగా లేకపోతే పిల్లలకి ఎలా ఉపకారం ఉంటుంది? కనుక నా ఉద్దేశాన్ని గమనించాలని కోరుతున్నాను. ప్రభు ఈ రోజున తేటగా మనందరితో ఒక మాట, తండ్రిని సంతోషపరిచే కృప పొందుదుముగాక. ఎవరిని సంతోషపరచాలి? తండ్రి అయిన దేవుని సంతోషపరిచే క్రమంలో సేవకుని కూడా సంతోషపరచాలి. తండ్రిని సంతోషపరిచే క్రమంలో యోగ్యంగా బలలో పాలు పంపులు పొందితే సంతోషం. చాలా మంది బాప్తిసం పొంది కూడా ప్రభు బల్లకు పాలు పంపులు పొందని వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకయ్యానంటే ఏవో కారణాలు. ఇస్త్రీ బట్టలు లేవంటాడు. ఇస్త్రీ బట్టలు అడ్డమా? నలిగిన బట్టలతో తీసుకుంటే దేవుడు కోరేదేంటి? హృదయములో పరిశుద్ధతను కోరుతున్నాడు. హృదయములో క్షమాపణ కలిగిన హృదయం కలిగి తీసుకుంటే చాలు. నీ భార్యని తిట్టొచ్చి, భర్తని తిట్టొచ్చి, నీ సహోదరుడి మీద కోపం, పగ, ఈర్ష్య పెట్టుకొని ప్రవ్వా నీ శరీరం అయ్యా అని ఎంత ఏడిసినా ఉపకారం ఉండదు. క్షమించాలి. మనం క్షమించకపోతే క్షమించరానటువంటి తీవ్రమైన పాతాలను నెట్టివేయబడతాం. గనుక ఈ రోజున ప్రభు సారాంశంగా అంటున్నాడు, తండ్రిని సంతోషపరచాలంటే యోగ్యముగా బలలో పాలు పంపులు పొందుదుముగాక. యోగ్యత అంటే ఏంటి? ప్రభు మెచ్చుకోవాలి. ఎవరిని మెచ్చుకుంటాడు? విశ్వాస వీరుల్ని మెచ్చుకుంటాడు, పరిశుద్ధుల్ని మెచ్చుకుంటాడు. గనుక ఒక పరిశుద్ధమైన జీవితం, విశ్వాసం కలిగిన జీవితం కలిగి తండ్రిని సంతోషపరిచే మంచి పిల్లలంగా మనము బ్రతుకుదుముగాక. ఆ తండ్రికి సజీవ సాక్షులముగా వర్ధిల్లుదుముగాక. అందరూ తలలు వంచుదాం, కళ్ళు మూద్దాం, చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఒక మాట, విన్న మాటలను బట్టి తండ్రి సంతోషమును గూర్చిన ఆలోచన ఎన్నడూ చేయలేదేమో. ఈ తండ్రుల దినోత్సవం ముందు ప్రభు తన దీన సేవకుని మరుగుపరిచి తేటగా, సూటిగా నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు.